విడువానంటివి ఆరిన నేలను నడిపించినావే ఆరిన నేలను నడిపించినావే అడవిలో మన్నాను కురిపించినావే అడవిలో మన్నాను కురిపించినావే యేసయ్యా రాజా సర్వాధికారి నీవే సత్యము జీవము నీవే నా మార్గము సర్వము నీవే యేసయ్యా Shalom Raja Shalom Raja అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావే అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావే ఆదరు ఆశలు అరికట్టినావే ఆదరు ఆశలు అరికట్టినావే శారా కన్నులు తెరిపించినావే శారా కన్నులు తెరిపించినావే యేసయ్యా Shalom Raja Shalom Raja నమ్మిన జనులను ఎన్నడూ విడువానంటివే నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువానంటివే ఆరిన నేలన నడిపించినావే ఆరిన నేలన నడిపించినావే అడవిలో మన్నాను కురిపించినావే అడవిలో మన్నాను కురిపించినావే యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా Shalom Raja Shalom Raja
నమ్మిన యోబును నిండుగా దీవించినావే. నిన్ను నమ్మిన యోబును నిండుగా దీవించినావే. వ్యాధులు నిందలు సేవించిన వ్యాధులు నిందలు సేవించిన భార్యా బంధువులు శోధించిన భార్యా బంధువులు శోధించిన పడాలి యేసయ్యా సర్వాధికారి నీవే సైన్యముల అధిపతివి నీవే సత్యము జీవము నీవే మార్గము సర్వము నీవే యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నీకోసం జీవిస్తాను నీకోసం జీవిస్తానయ్యా నీకోసం చేస్తాను నీకోసం నీకోసం చేస్తానయ్యా నీకోసం జీవిస్తాను నీకోసం ఖర్చవుతాను నీకోసం జీవిస్తానయ్యా నీకోసం పని చేస్తాను నీకోసం జీవిస్తాను నీకోసం ఖర్చవుతానయ్యా నీకోసం పని చేస్తాను నీకోసం ఖర్చవుతాను నీకోసం జీవిస్తానయ్యా నీకోసం జీవిస్తాను నీకోసం పని చేస్తాను నీకోసం ఖర్చవుతానయ్యా నీకోసం ఖర్చవుతాను నీకోసం పని చేస్తాను నీకోసం జీవిస్తానయ్యా నీకోసం పని చేస్తాను నీకోసం జీవిస్తాను నీకోసం ఖర్చవుతానయ్యా సొంతమై మిళితమై యేసుతో ఏకమై సొంతమై మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోతాను నా రాజుతో లీనమైపోతాను నా ప్రేమలో ఎగిరి వెళ్ళిపోతాను నా రాజుతో లీనమైపోతాను నా ప్రేమలో నీకోసం ఖర్చవుతాను నీకోసం పని చేస్తాను నీకోసం జీవిస్తానయ్యా నీకోసం ఖర్చవుతాను నీకోసం పని చేస్తాను నీకోసం జీవిస్తానయ్యా నీకోసం జీవిస్తాను నీకోసం ఖర్చవుతాను నీకోసం పని చేస్తానయ్యా నీకోసం జీవిస్తాను నీకోసం ఖర్చవుతాను నీకోసం జీవిస్తానయ్యా యేసుతో Oh
గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆత్మ స్వరూపిగా సంచారం చేస్తాడు. అందరూ కలిసి నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా, నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. ఈ మాట పలకాలి. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. చెప్పాలి. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. చెప్పాలి. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. చేతులెత్తి. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. ఇదొక తీర్మానం. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. సంగమా, నీకోసం తీర్మానం చేయి దేవుని ఎదుట. ప్రతి నోరు నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. అందరూ అందరూ నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. చెప్పండి. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో, ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. ఇదొక చక్కని తీర్మానం. ఇది నీ జీవితంలో ఒక్కరినైనా రక్షించడానికి కష్టపడు. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తినైనా రక్షించడానికి కష్టపడు. ఒక్కళ్ళ రక్షణ కోసమన్న ప్రార్థన చేయి. యేసయ్య కోసం జీవించండి, యేసయ్య కోసం ఖర్చు అయిపోండి, యేసయ్య కోసం పని చేయండి. యేసయ్య కోసం పని చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వస్తున్నావు దేవుని మందిరానికి. ఒక్కరినైనా దేవుని మందిరానికి నడిపించగలిగావా? ఒక్కరినైనా దేవుని మందిరానికి తీసుకొని వచ్చావా?
అదే దేవుని కొరకు పని చేయడం అంటే. ఏదన్నా ఒక్క చిన్న పని చేసావా దేవుని కోసము? దేవుని కొరకు ఖర్చు అయ్యావా? నీ మోకాళ్ళు నలకొట్టుకున్నావా దేవుని కోసము? కన్నీరు కార్చావా దేవుని సంఘం కోసము? నీ కన్నీరు ఖర్చు అయిందా? ఉపవాసం ఉన్నావా ఒక్క రోజన్నా సంఘం కోసము? ఇన్ని సంవత్సరాలలో అనేక మార్లు ఉపవాస ప్రార్థనలు పెట్టావు. ఒక్కసారన్న సంఘం కోసం ఉపవాసం అండి ప్రార్థన చేసావా? ఖర్చు అయ్యావా సంఘం కోసము? దేవుని కోసం ఖర్చు అయ్యావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనమును దేవుని కొరకు ఖర్చు పెట్టావా? నీ జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టావా? నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఖర్చు పెట్టావా? నీకు ఇచ్చిన దేవుని కృపను దేవుని కొరకు ఖర్చు పెట్టావా? ఆయన కోసం ఖర్చు అయ్యావా నువ్వు ఎప్పుడన్నా? ఆయన కోసం జీవించడానికి తీర్మానం తీసుకొని లోకము కొరకు కాదయ్యా నీ కోసం జీవిస్తానయ్యా అని ఎప్పుడన్నా దేవుని కొరకు జీవించే జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నావా? నా కుటుంబం కొరకు కాదయ్యా నీ కొరకు బ్రతుకుతాను, లోకము కొరకు కాదయ్యా నీ కొరకు బ్రతుకుతాను, లోకములో సుఖ సంపదల కోసం కాదయ్యా నీ కొరకు బ్రతుకుతాను, లోకములో ఉన్న దురాశలను పాపమును అనుభవించడానికి కాదయ్యా నీ కోసం బ్రతుకుతాను, పరిశుద్ధత కోసం బ్రతుకుతాను, ప్రార్థనా జీవితం కోసం బ్రతుకుతాను. అప్పుడే నువ్వు ఎగిరి వెళ్ళిపోతావు దేవుని దగ్గరికి. అప్పుడే నీ రాజుతో ఉంటావు నువ్వు. దేవుని కోసం జీవించు. దేవుని కోసం నీ సమయమును నీ ధనమును నిన్నును ఖర్చు అయిపోవాలి. దేవుని యొక్క సేవ కోసం పని చేయాలి. అమ్మో, ఇక్కడ ఒక మహిమ కలిగిన సేవ జరుగుతుంది, మహిమ కలిగిన సంఘం ఇక్కడ ఉంది. నేను దేవుని సేవ కొరకు పని చేయాలి, నా వంతుగా నేను కష్టపడాలి, సంఘ అభివృద్ధి కొరకు నేను చేయగలిగినది ఏదో మంచి చెయ్యాలి. దేవుని సేవ కోసం, సంఘం కోసం, దేవుని కోసం పని చేస్తావా? ఇంతవరకు అలాంటి తీర్మానాలు ఏమీ లేకపోతే ఈరోజు ఒక తీర్మానం చేయి మాతో పాటు. మీ చేతులు పైకెత్తి ఈరోజు అలాంటి తీర్మానం చేయి. నీకు నిజంగా ఆసక్తి ఉంటే అలాంటి తీర్మానం చేయి. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. నీకు అటువంటి ఉద్దేశం ఉంటే తీర్మానం చేయి. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా, నీకోసం జీవిస్తాను. మీరే చెప్పాలి. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తాను. మూడు మాటలు. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. ఒకే తీర్మానం. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, ఎగిరిపోవాలి నా యేసుతో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా యేసుతో. నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను,
నీకోసం పని చేస్తానయ్యా, నీకోసం జీవిస్తాను, నీకోసం ఖర్చవుతాను, నీకోసం పని చేస్తానయ్యా. ఈ తీర్మానాన్ని గుండెల్లో పెట్టుకుని దేవునితో ఒక నిబంధన చేసావు నువ్వు ఈరోజు. అయ్యా, నీకోసం జీవిస్తాను. ఇంతవరకు నా వ్యక్తిగత జీవితం కోసం, నా సుఖము కోసం, నా సౌఖ్యము కోసం, నా కుటుంబం కోసం, లోకం కోసం జీవించాను. ఇక మీదట అలా కాదయ్యా, నీకోసం జీవిస్తాను ప్రభు. నీ కొరకు ఖర్చు అవుతానయ్యా. నా ధనమును నీ కొరకు ఖర్చు చేస్తాను, నా సమయమును నీ కొరకు ఖర్చు చేస్తాను, నాకు ఇచ్చిన తలాంతులు నీ కొరకు ఖర్చు చేస్తాను. నన్ను నేనే నీ కొరకు ఖర్చు అయిపోతానయ్యా. నీ కోసం పని చేస్తానయ్యా. ఇదిగో నా జీవితంలో కొన్ని ఆత్మలనైనా నీ సన్నిధికి నడిపిస్తానయ్యా. నా స్నేహితులను, నా బంధువులను, నా ఇంట్లో వారి కొరకు కన్నీటి ప్రార్థన చేసి వారిని నీ కొరకు సంపాదిస్తానయ్యా. నీ సేవ కొరకు వారిని ప్రభువా నడిపిస్తాను. నేను కూడా నీ సేవ కొరకు పని చేస్తానయ్యా. మందిరంలో నమ్మకమైన పనివాణిగా ఉంటానయ్యా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎవరు దూషించినా, ఎన్ని నిందలేసినా నేను నీ కొరకు పని చేస్తానయ్యా. నీ మందిరంలో పనిని నేను విడిచిపెట్టనయ్యా. అవి ఎటువంటి కఠినమైన పనులు, ఎటువంటి కఠినమైన మాటలైనా సరే నేను తట్టుకొని స్థిరపడతానయ్యా. ఎందుకంటే నేను ఎగిరి వెళ్ళిపోయే సమయం వస్తా ఉంది.